హాయ్ అండి. వెల్కమ్ టు సమహాస్ ఛానల్. ఈరోజు అయితే బీట్రూట్ జొన్న దోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను జొన్నలు తీసుకున్నాను. జొన్నలు అనేది నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను. ఇట్లా తీసుకున్న జొన్నలు అనేది మనం 3-4 గంటల వరకు నానబెట్టుకోవాలన్నమాట. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి కొంచెం మెత్తగా దంచేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాము, అవి కూడా వేసుకోవాలి, ఆప్షనల్ అండి. తర్వాత బీట్రూట్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనకి బీట్రూట్ ముక్కలు కూడా తగలవు. మీరు క్యారెట్ అయినా వేసుకోవచ్చు ఆర్ పాలకూర అయినా వేసుకోవచ్చు, మీకు ఏదైనా వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇది చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. జొన్న రొట్టెలు తినని వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. అండ్ ఇలా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ పైన మనం దోశ ఎలా పోసుకుంటామో అలా దోశ పోసేసుకోవడమే. సో మన జొన్న రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి. మీరు మినప్పప్పు కూడా యూజ్ చేయక్కర్లేదు, బియ్యం కూడా యూజ్ చేయక్కర్లేదు. ఉత్తి జొన్నలతోనే మనం మంచిగా ఇలా అట్లనేవి దోశలు అనేవి పోసుకోవచ్చు అనమాట. సో చూసారా, జొన్న దోశలు మంచిగా విరిగిపోకుండా ఎంత మంచిగా వచ్చాయో. టేస్టీ టేస్టీ దోశలు అయితే రెడీ అయినాయి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.